ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూస్తావే తినిచామంటే అంకుల్ టిఫిన్ చేయాలిగా. నాకు పుదీనా పడదు నిషమ్మా. పుదీనా పడదా? ఆహా. లేకపోతే నువ్వు కూడా ఉపవాసం చేస్తున్నావా? మాట్లాడవే. నేనేం చేయట్లేదు. మరి ఎందుకు పడదు గిడదని కారణాలు చెప్తున్నావు? టేస్ట్ చెయ్యి, అంకుల్ తింటారు కదా. తిను. త్వరగా తిను చామంతి. మా బావ తిని టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. పోనీ నేను తింటాను నాన్నా. నాకు నా ఉపవాసం కన్నా మావయ్య తిని టాబ్లెట్స్ వేసుకోవడమే ముఖ్యం. ఏంటి నువ్వు చేస్తున్నావా? నా కూతురికి అరుణ్ లాంటి మంచి భర్త రావాలని చేస్తుంది. తప్పేముందమ్మా? ఏదో చెయ్యకూడదు చేస్తున్నట్టు నువ్వు చేస్తున్నావా అని అడుగుతున్నావు. అరుణ్ లాంటి భర్త రావాలని చేస్తుందో ఆయనే రావాలని చేస్తుందో నాకు తెలీదా? నీ దీక్షని నాశనం చేస్తానే దీక్ష. చామంతి, నువ్వు టేస్ట్ చేయాలి. ఇంకా ఆలోచిస్తావే? కేర్ టేకర్గా ఆయన బాధ్యతని నేనే చూసుకుంటాను అని పెద్ద బిల్డప్ ఇస్తావు కదా. తిను. నాకిందాకే ఆకలేసి టిఫిన్ కూడా చేసేసాను అమ్మగారు. మళ్ళీ తినలేను. రమా, తను తినలేను అని చెప్తుంది కదా, తనెందుకు ఇబ్బంది పెడుతున్నావు? పర్లేదులే, నేను తింటాను. అదిలే కుదురుతుంది అంకుల్. ఆ రోజు ముందు వీళ్లు తినకుండా మీకు పెట్టమని అంత గొడవ చేశారు కదా. ఇప్పుడు ఎలా సింపుల్ గా వదిలేస్తారు? తను తిన్నాను ఉంటుంది కదమ్మా, అని టెస్ట్ చేసినట్టు కదా. చేసినట్టే తినండి అన్న, తినండి. మీరు ఆగండి అంకుల్. చామంతి తిన్నట్టుగా మనం చూడలేదు కదా. ఆయన మొత్తం తినమనట్లేదే. టెస్ట్కి కొంచెం ఇక టేస్ట్ చేయమంటుంది. తిని చామంతి. త్వరగా తినమ్మా, మేం తినాలి, ఆకలేస్తుంది. తినట్లేదు అంటే నువ్వు ఉపవాసం చేస్తున్నావనే కదా. మంచి భర్త రావాలని చేస్తున్నావా? నాకు కాబోయే భర్తే నీ భర్త కావాలని చేస్తున్నావా? నేనెందుకు అలా చేస్తాను నిషమ్మా? అలా కానప్పుడు తిను. నువ్విప్పుడు తింటేనే నువ్వు ఉపవాసం చేయట్లేదని, పూజ చేయట్లేదని, ప్రేమ్ కోసం చేయట్లేదని నమ్ముతాను. చామ్ నా కోసం చేస్తుందని తెలిస్తే టార్చర్ పెడతారు. ఎలా తనని సేవ్ చేయాలి? తిను. తినవే. తిను. తిను. తినవే, అది చెప్తుంది కదా, తిను. ఐడియా. తిను. తినవే. బొద్దింకా.
ఎక్కడ ప్రేమ్ బొద్దింకెక్కడ? అదిగో 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 ఆ చట్నీలో నుంచి వచ్చి పాక్కుంటూ వెళ్తుంది. చట్నీల నుంచా? ఆ, ఆ, నేను చూశాను కాబట్టి సరిపోయింది. ఇంకా నయం, ఎవరూ తినలేదు. ఎవరూ తినకండి, ఆ చట్నీ పడేయండి. రే చిట్టి చిట్టి, ఏం కావాలి ప్రేమ్? ఏం కావాలేంట్రా? ఇంట్లో ఒక నీట్నెస్ లేదు. బొద్దింక చూడు ఎలా తిరుగుతుందో. మినీ రోబోతో పట్టించు. ఎస్ బాస్, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటా. వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు ఏం తినాలి? ఫ్రూట్స్ కోసిస్తాను బాబు. అయ్యగారు మీకు తీసుకొస్తాను. తిని టాబ్లెట్స్ వేసుకుందరు కానీ. పదండి. అలాగే అమ్మా. జాగ్రత్త. రమా, ఇక్కడ ఊహలు ఎక్కువ, నిజాలు తక్కువ కనిపిస్తున్నాయి. చిన్న చిన్న వాటికి డిస్కషన్ పెట్టద్దని చెప్పాను కదా. చెప్పడం కాదు, చూసుకో. రామ్మా. మిస్ అయిపోయింది. పూజ అయ్యే వరకు చామ్ను కంట కనిపెట్టి కాపాడుకుంటూ ఉండాలి. ప్రేమ్ బాబుకి నేను ఉపవాస దీక్ష చేస్తున్నట్టు తెలిసిపోయినట్టుంది. అందుకే నన్ను కాపాడారనుకుంటా. అవును చామ్. అమ్మా, అయ్యో 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 అయ్యో. ఎందుకు బాబు మీరు సడన్ గా వచ్చి అలా భయపెడతారు? నువ్వు అనుకుంటున్నది అవును అని చెప్తున్నాను చామ్. నేనేం భయపెట్టలేదు. నేనేం అనుకోలేదు బాబు. ఇంకా దాస్తున్నావా దొంగ? ఉమ్, నేను చూడలేదు అనుకుంటున్నావా? నువ్వు తిన్నది నా కోసం చేస్తున్నావని తెలుసులే. ఆ విధంగా నా ప్రేమకి నువ్వు ఎస్ చెప్పినట్టేలే. లేదు లేదు బాబు, ఏం లేదు. నేను కార్తీక పౌర్ణమి నోము చేస్తున్నాను అంతే. మీకోసం నేనేమీ చేయట్లేదు. చాలు చామ్, ఇంకా పిల్లోడిని ఏడిపించాలని చూడకు. ఆనందంగా వచ్చాడు, గుండెలకి హత్తుకో. ఏం మాట్లాడుతున్నారు బాబు మీరు? కొంచెం చెప్పేది వినండి. ఇంకేమి వినను. నాకు వస్తున్న సంతోషానికి నిన్ను. బాబు 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 బాబు, ఏం చేస్తున్నారు మీరు? ఎవరైనా చూస్తారు. చూసావా, ఎవరన్నా చూస్తారంటున్నావే కానీ దించండి అంటున్నావా? అయ్యో, ఇదే లవ్ అంటే. బాబు దించండి బాబు. ఉహు, బాబు ఎవరైనా వచ్చేస్తారు. ఎవ్వరూ లేరనే వచ్చా. మన దీక్ష సక్సెస్ అవుతుంది, మనమే జంట అవుతాం చామ్. అ, అ, కావాలంటే చూసుకో. బాబు ముందు మీరు వదలండి బాబు. దించండి బాబు.